महात्मा गांधी की बोलो गणेश महाराज की महात्मा गांधी की జిల్లా ఆరోగ్య సంఘ అధ్యక్షులు సుబ్బు గారు, శాసన మండలి సభ్యులు పెద్దలు గంగా కృష్ణమూర్తి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, గురజాల ఆరోగ్య సంఘం పెద్దలు, ఈరోజు శాంతి దూత దేశ స్వాతంత్ర సంగ్రామంలో అన్నీ తానే గెలిచి ఒక ప్రపంచంలోనే 200 సంవత్సరాలు మనం పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పారదోలి మరియు స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా గురజాల ఆదివాసీ సంఘం పెద్దలు కూడా ఈరోజు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ చెప్పేది ఒకటి, గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తూ శాంతి మార్గంలో గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనని అంతమొందిస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమే ధ్యేయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే ఇంతవరకు గత ప్రభుత్వ పాలకుల దార్శనికం నుంచి ఇంకా మనం బయటపడడానికి ఇంకా సమయం పడుతూ ఉంది. మన గురజాల నియోజకవర్గాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి. 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి చెప్తే గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. అందుకని మనం అరాచకాలు చేసే ఉద్దేశం మనకి లేదు. అందుకని నిధులు కూడా ప్రత్యేకం చేసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించుకొని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా మనం పనిచేస్తాం. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. 3 నెలలు కూడా కాకముందే విషం చెందే ప్రయత్నాలు చేసిన ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రం సహకారం కూడా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి అంకితమైంది. అలాగే మన గురజాల నియోజకవర్గం కూడా తప్పకుండా ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం. జనాలు రిపేర్స్ దగ్గర నుంచి త్వరలో గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ వర్క్స్ కావాలి, ఫండ్స్ ఎంత కావాలో కూడా వాటిని కూడా చేసుకొచ్చి త్వరలో మొదలుపెట్టి ప్రజలు మనకిచ్చిన తీర్పుని కూడా వాళ్ళ ఆశయాలకి తగ్గట్టుగా కూడా పనిచేస్తాం. గాంధీ గారి ఆశయాలు నెరవేరుస్తాం. శాంతియుతంగా కూడా గ్రామాలు ఉంచుతాం. ఎటువంటి అల్లర్లు లేకుండా భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం మరి కొన్ని నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి. దయచేసి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరొకసారి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం జాతిపిత విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన గురజాల ఆదివాసీ సంఘం పెద్దలు, నాయకులు, ఎన్డీఏ కుటుంబ నాయకులు, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ